నాగరికతకు భారతదేశం పెట్టింది పేరుని, ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది భారతదేశమని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. అంతర్జాతీయ యోగా మహోత్సవాలను పురస్కరించుకుని తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యి యోగాసనాలు వేశారు. అనంతరం వారు యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ యోగా మన వారసత్వ సంపదని, యోగా మెరుగైన జీవనానికి దోహదపడుతుందని అన్నారు. జూన్ 21వ తేదీన ఇంటర్నేషనల్ యోగా డేగా ప్రకటించడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి వల్లేని అన్నారు. యోగా అనేది కొద్ది మందికో కొన్ని ప్రాంతాలకో సంబంధించినది కాదని, అందరి జీవితాల్లో యోగా ఒక భాగం కావాలని వారు ఆకాంక్షించారు. మూమెంట్ గా మనకి గౌరవ ప్రధానమంత్రి గారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా యోగాని ప్రసిద్ధి అంటే దాన్ని ఇంటర్నేషనల్ వైడ్గా తీసుకెళ్లారు. దాంట్లో భాగంగానే జూన్ 21న మనము గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి ఇంటర్నేషనల్ యోగా డే, అంతర్జాతీయ యోగా దినోత్సవం మనము జరుపుకుంటున్నాము. మొన్న గౌరవ ప్రధానమంత్రి గారు మనకి అమరావతి విచ్చేసినప్పుడు జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే దినోత్సవాన్ని మనకి విశాఖపట్నంలో, మన రాష్ట్రంలో విశాఖపట్నంలో నిర్వహిస్తామని ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అందరు అధికారులకి, అందరు ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఈ యోగా ఇంటర్నేషనల్ యోగా డేని ఒక పెద్ద ఎత్తున నిర్వహించమని కూడా మా అందరికి ఆదేశాలు ఇచ్చున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మే 21న ఈ యోగా ఇంటర్నేషనల్ యోగా కార్యక్రమానికి ఒక కర్టన్ రైజర్ ఈవెంట్గా ఈరోజు మనం జరుపుకుంటున్నాము. ఈ రోజు నుంచి వచ్చే నెల రోజులు కూడా ఈ మంత్ అంతా కూడా యోగా మంత్గా కూడా ప్రభుత్వం దీన్ని డిక్లేర్ చేసింది. ఈ నెల రోజుల పాటు కూడా యోగాని జిల్లాలో నలుమూలలకి అందరూ, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ఎంప్లాయీస్ నుంచి అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళ వరకు అందరూ కూడా ఎవ్రీవన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ యోగా. అందరికి కూడా మనం అవేర్నెస్ కల్పిస్తూ, ట్రైనింగ్ సెషన్స్ కల్పిస్తూ ఒక చాలా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అదేవిధంగా యోగాని మన కల్చర్ ట్రెడిషన్ని ప్రమోట్ చేసే విధంగా మన జిల్లాలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ప్లేసులు తిరుమల కానీ, అదేవిధంగా చాలా పెద్ద దేవస్థానాలు ఉన్నాయి, ఇస్రో ఉంది, అదేవిధంగా మనకి శ్రీ సిటీ ఉంది, అదేవిధంగా మనకి చంద్రగిరి ఫోర్ట్ ఉంది, మన టూరిజంలో బీచ్లు ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అన్ని చోట్ల కూడా 14 యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ మనం ఇప్పుడున్నటువంటి మహిళా యూనివర్సిటీ. ఇట్లాగా అన్ని చోట్ల కూడా యోగాని మన టూరిజం ప్లేసెస్తో, మన కల్చర్తో కూడా కలిపి ప్రమోట్ చేసినట్టయితే ఇది మనకు కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుందనే ఉద్దేశంతో దీనికి ఒక గైడ్లైన్స్ అన్నీ కూడా ఇచ్చున్నారు. దానికి అనుగుణంగానే ఈ నెలమ్మటి కూడా మనకి అన్ని చోట్ల కూడా ఈవెంట్స్ కూడా నిర్వహించబోతున్నాము. అందరూ కూడా దీంట్లో కేవలం ప్రభుత్వమే కాకుండా అందరూ కూడా దీంట్లో భాగస్వాములై మనకి వచ్చే 21st నాటికి అందరూ కూడా యోగాలో కొంతమేరకు ట్రైనింగ్ పొంది తర్వాత కూడా ఆఫ్టర్ యోగా డే కూడా దీన్ని మనం కంటిన్యూ చేసే విధంగా ఒక సస్టైనబిలిటీ ఉండే విధంగా కూడా చేయటమే మన కార్యాచరణ. దీంట్లో ఈరోజు ఇక్కడ మహిళా యూనివర్సిటీలో ఇంత పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసినందుకు మనకి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు. సో అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అది ఈ 1 monthలో దానికి సంబంధించిన కూడా ఇప్పుడు స్కూల్స్ లేవు, స్కూల్స్ వచ్చేలోపు కూడా దానికి కూడా ఒక ప్రణాళిక వేసి యోగా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ దేర్ క్లాసెస్ కానీ, కరికులం కానీ చేసే విధంగా కూడా ప్లాన్స్ తీసుకుంటాం. సో అందరికీ నమస్కారం. ఈరోజు మన గౌరవనీయులు, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ ఆదేశాల మేరకు రేపు జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఈరోజు మే 21 నుంచి కూడా ఒక నెల పాటు యోగా ఉత్సవాలు జరగాలి. యోగాని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్ళాలి. మనకు రేపు 21 కూడా జూన్ 21 విశాఖపట్నంలో గౌరవనీయులు ప్రధానమంత్రి గారు కూడా రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మన జిల్లా యంత్రాంగం తరపున కలెక్టర్ గారు, మేము, ప్రజాప్రతినిధులు, మిగతా అందరినీ కూడా దీంట్లో భాగస్వాములు చేసి యోగాని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, యోగా యొక్క విశిష్టతను ప్రజలకు తెలిసేలా చేయాలనే ఒక సంకల్పంతో, ఒక ఉద్దేశంతో ఈరోజు ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో రానున్న నెల రోజుల్లో కూడా జిల్లా యంత్రాంగం పలు ప్రదేశాల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టి మన యోగా యొక్క విశిష్టతను మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా దీని గురించి తెలిసే విధంగా ఈ ప్రతిష్ట
పెంచే విధంగా కూడా మనం ఈ ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈరోజు తిరుపతి జిల్లాలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు యోగా డేని ప్రారంభించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ మోదీ గారి తలపెట్టిన యోగా డేని మే 21వ తారీఖు నుంచి జూన్ 21వ తారీఖు వరకు యోగా డేగా ప్రకటించడం కూడా జరిగింది. ఈ యోగా డే ప్రతి ఒక్కరికి అవసరం. ఇప్పుడున్న కల్తీ ఆహారాలలో ఈ యోగా అనేది శరీరానికి మానసికంగా ఉల్లాసంగా రోజంతా పనిచేయాలనుకుంటే యోగా 1 గంట సేపు ప్రతి ఒక్కరికి అవసరం. ఇది 2023లో గౌరవ ప్రధానమంత్రి గారు సూరత్లో కూడా రికార్డు స్థాయిలో 1,53,00,000 మందిని చేయడం జరిగింది. అంతకంటే ఎక్కువగా మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు తలపెడుతున్నారు. దాన్ని దిగ్విజయం చేయాలా. దానికి ప్రధానమంత్రి గారు కూడా విశాఖపట్నంకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా కూడా ఇప్పటి నుంచి మనమందరం కూడా ప్రతి ఒక్క చోటు నుంచి యోగాను నేర్చుకొని యోగాకు అలవాటు కావాలని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ప్రతి ఒక్కరూ ఉల్లాసంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.